నమస్కారం అమ్మా. నమస్తే అన్న. అమ్మా, హ్మ్. పురాణాల నుంచి కూడా అంటున్నారు ప్రతివత ప్రతివత. అసలు ప్రతివత లక్షణాలు ఏంటి తెలియజేయండి. పతివ్రత ఓకే. అంటే భర్తే తన వ్రతంగా కలిగింది. ఇంకా వేరే వ్రతాలు అక్కర్లేదు ఆవిడికి. ఓకే. వ్రతము అంటే వర్తనము. ఆహా. వర్తనానికి సంబంధించింది వ్రతం. ఓకే. ఇది నా వ్రతం అండి అంటే నేను ఇలా ప్రవర్తిస్తాను అని చెప్పడం. ఉమ్, నేను అబద్ధం ఆడనండి, అది నా వ్రతం అన్నాను అనుకోండి. ఉమ్, అంటే అబద్ధం ఆడకుండా ప్రవర్తించటం నా యొక్క ప్రవర్తనలో భాగం. అంటే పతి తన వ్రతంగా కలిగినటువంటిది అని అర్థం. సాధారణంగా మనం ఏమనుకుంటాం అంటే పెళ్ళయ్యాక పతివ్రత అనుకుంటాం. అవును. కానీ సీతాదేవిని రాముడికి అప్పచెప్పేటప్పుడు పాణిగ్రహణ సమయంలో ఉమ్, పతివ్రత మహాభాగ ఛాయేవానుగత తదా అని చెప్తాడు, సదా అని చెప్తాడు జనకుడు సీతాదేవి చేతిని రాముడికి ఇస్తూ. చేతులు. ఓకే. భద్రంతే ఇహ నీకు భద్రంగా ఉంటుంది అంటే సీతాదేవిని ఇచ్చాక ఆయన భద్రంగా ఉంటాడు. అవును. ఆ? అంత సీతాదేవి గురించి అంత చక్కగా ఇయం సీత మమసుత సహధర్మచరీతవ అని చెప్పి ఆ సీతాదేవి చేతిని ఆయనకి ఇస్తాడు. అప్పటికి పెళ్ళి అవలేదు, పతివ్రత ఏమిటి ఉమ్, అర్థం ఏమిటి? అప్పుడు పతివ్రతని ఎలా అంటారు? భర్త చెప్పిన మాట వినడానికి ఆవిడ ఏమన్నా అప్పటికి పెళ్ళి అవ్వలేదు కదా. పెళ్ళవలేదు కదా, అసలు భర్త ఎవరో ఇంకా తెలియదు కదా. ఓకే. అట్లాంటప్పుడు పతివ్రత అంటే భర్తకు అనుకూలంగా ఉంటుంది తర్వాత అని చెప్పడం అర్థం అక్కడ. మా అమ్మాయి మాటే నువ్వు వినాలి అని చెప్పి మనం ఈ రోజుల్లో చాలా చోట్ల వింటున్నాం. ఈ వినడం ఏంది అలా అదే నడుస్తుంది. అదే అదే వింటున్నామన్న అదే. అంటే నువ్వు చెప్పినట్టు మా అమ్మాయి వినడం మాట తర్వాత, ముందర మా అమ్మాయి చెప్పినట్టు విను, మా అమ్మాయి కోరికలు తీర్చు అనేటువంటి మాటలు. అట్లా కాదు. ఉమ్, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ వెంటనే చాలా మందికి అనుమానం వస్తుంది, ఏంటి ఆడవాళ్ళు అణిగిమణిగి ఉండాలా, అవును. మగవాళ్ళ ప్రకారమే ఉండాలా? వెడుతున్నది ఆ ఇంటికి, ఆ ఇంటి మర్యాద పాటించాలి. అలాగే అల్లుడు ఇక్కడికి వస్తే ఈ ఇంటి మర్యాద పాటించాలి, అది మర్చిపోతాం మనం. అదే. ఇక్కడికి వస్తే ఎక్కడికి వెడితే అక్కడ ఆ ఇంటి మర్యాద పాటించడం. ఈనాటి మాటల్లో చెప్పాలంటే పెళ్ళై అత్తగారింటికి వెళ్ళాక ఇదేం కూర ఇట్లా వండుతారా, మా అమ్మ ఇట్లా వండదు అనేటటువంటి పద్ధతి ఉండకూడదు. వాళ్ళ ఇంట్లో ఎలా తింటారో నువ్వు కావాలంటే నీకు కావాల్సినట్టు మనం ఇంకో రోజు చేసుకో, కానీ వాళ్ళు చేస్తున్న పద్ధతిని నువ్వు తప్పు పట్టకూడదు. అవును. ఒక ఇంటికో పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతికి అనుకూలంగా ఉండేట్టుగా పెంచాము అని చెప్పడం, అది అక్కడ లెక్క. అది పతివ్రత అంటే. ఓకే. ఈ ఈ పతివ్రతలు అనంగానే మనకి చాలా అనుమానాలు వస్తాయి. అవును. భర్త ఏ తప్పులు చేసినా ఉమ్, అతను ఎలా చేస్తే అట్లా అనుసరించాలి అనుసరించాలి అంతే. అంతే. ఉమ్, అలాంటిది ఏం లేదు. ఓకే. అటువంటి వాళ్ళని పతివ్రతలు అనరు. పతివ్రత అంటే ఉమ్, తాను ధర్మ మార్గంలో ఉంటూ భర్త ధర్మ మార్గంలో ఉన్నంత కాలం అనుసరిస్తూ, ఒకవేళ ధర్మ మార్గం తప్పాడేమో అని అనుమానం వచ్చినప్పుడు ఉమ్, అతన్ని హెచ్చరిస్తూ మందలిస్తూ దారికి తెచ్చుకున్నదే పతివ్రత. వదిలేస్తే కాదు. కాదు, ఓకే. వాళ్ళు వదలకూడదు, వీళ్ళు వీళ్ళు అసలు వదిలే పద్ధతి లేదు. ఉమ్, వదలడానికి మంత్రాలు ఉన్నాయా అమ్మా? లేవమ్మా అసలు. అంటే చెప్తారు. పెళ్లి మంత్రాలతో చేసాం కదా, అవును. వదిలిపెట్టడానికి కూడా మంత్రాలు ఉంటే వదిలచ్చు. లేవుగా, లేవు. మంత్రాలు లేవు, ఉమ్, వదిలిపెట్టకూడదు. తప్పు చేశారని తెలిస్తే కూడా సరిదిద్దుకోవాలి. ఓకే. అలాంటి మనకి రామాయణంలోనే కథలు ఉన్నాయి. కనుక ఈ సీతాదేవిని రాముడి చేతిలో పెట్టేప్పుడు ఏం చెప్పాడు ఆయన? సహధర్మచరీతవ ఛాయే వానుగత సదా, రెండు చెప్పాడు, ఇలా ముడేశాడు జనక మహారాజు. ఈవిడ నీకు సహధర్మచరి, ఓకే. నువ్వు ధర్మ మార్గంలో ఉన్నంత కాలం నీకు తోడుంటుంది. ఉమ్, పెట్టాడు. పోని వదిలి వెళ్ళిపోతుందా? ఛాయే వానుగత, నీడలాగా వెన్నుంటుంటుంది, ఉమ్, నిన్ను వదిలిపెట్టెళ్ళదు. నీ అట్లా అని నువ్వు ధర్మ మార్గంలో ఉంటేనే నీ వెనకాల ఉంటుంది. కనుక సీతమ్మ గారి మొగుడు గారు తప్పనిసరిగా ధర్మ మార్గంలో ఉండి తీరాలి. ఆయన ధర్మాన్ని నుంచి అడుగు పక్కకు జరపడానికి వీల్లేదు, జనకుడు పెట్టిన ముడి. అంచేత ధర్మాన్ని తప్పరు. అంటే నా కూతుర్ని పెళ్లి చేసుకున్నందుకు నువ్వు ధర్మ మార్గంలో ఉండాలయ్యా, నువ్వు ధర్మ మార్గంలో ఉంటేనే నీకు తోడు ఉంటుంది. ఓకే. పోనీ వదిలిపెడుతుందా అంటే వదిలిపెట్టదు, నీకు నిన్ను నీడలా- ధర్మ మార్గంలోకి మళ్ళిస్తుంది నా కూతురు అని చాలా చక్కగా చెప్పాడు జనక మహారాజు. అదే పని సీతాదేవి చేసింది. మొట్టమొదటిసారి సీత నోరు విప్పి మాట్లాడింది అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు. ఓకే. నేను వెంట వస్తానంది, రకరకాల ఆర్గ్యుమెంట్స్ అయినాయి. ఆడపిల్లలందరూ తప్పకుండా చదవాలండి అది.
మగపిల్లలు కూడా చదవాలి. భార్యాభర్తలు ఇటు విదేశాలకు వెళ్ళేటప్పుడు కానీ, ట్రాన్స్ఫర్లు అయి పొరుగుళ్ళల్లో కాపరాలు పెట్టేటప్పుడు కానీ ఇవి బాగా చదవాలి ఫైన్. తప్పనిసరిగా. అయితే అక్కడ అంత ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత, సరేలే మా నాన్నగారు మిథిలాధిపతి పురుష రూపంలో ఉన్న స్త్రీకి ఇచ్చి వివాహం చేశాను తన కూతుర్నని తెలియక ఆనందంగా ఉన్నాళ్ళే అంది. అర్థం కాలేదు అసలు. ఆ? నాకు అర్థం కాలేదు. అర్థం కాలేదా? పురుష రూపంలో స్త్రీకి ఆ. అంటే రాముడు పురుష రూపంలో ఉన్న స్త్రీ, అలా ఆ సంగతి తెలియక మా నాన్న సంతోషంగా ఉన్నాడు అంది. మామూలు మాట. అసలు అంతకంటే ఇంకా పెద్ద ఇంకేం. ఆ, అయితే బయలుదేరు అన్నాడు రాముడు. ఎందుకు అంటే తండ్రి మాట మీద ఈయన అరణ్యవాసానికి బయలుదేరాడు. సీతాదేవికి వాళ్ళ తండ్రి ఏం చెప్పాడు అంటే, రాముడికి చెప్పినా విన్నది సీతే కదా, అవును. సీత ఎదురుగానే నిన్ను వదిలిపెట్టదు మా అమ్మాయి అని చెప్పాడు. ఉమ్. ఇప్పుడు నేను నువ్వు వెడితే నీడలాగా నేను వెనకాల ఉండాల్సిందని, రాకపోతే మా నాన్న మాట తప్పినట్టేనా? నేను తప్పినట్టే కదా. నువ్వేమో మీ నాన్న మాట వింటావా, నేను మా నాన్న మాట వినక్కర్లేదా? నేను మా నాన్న మాట వింటా. అయిపోయిందా? బాగుంది. మాట్లాడకుండా తీసుకెళ్ళాడు రాముడు. ఒక్క మాట అనలా. ఇంత మాట అంటావా అన్నాడా? మా బంగారు తండ్రి అండి రాముడు, ఏమనడు. నిజంగా కూడా ధర్మంగా ఉన్న చోట ఏమనడది నేను అన్నది. ధర్మంగా ఉంటే అయ్యాక అరణ్యవాసంలో కూడా ఆ ఎముకల రాసులు చూసి ఏమిటిది అని అడిగితే, రాముడు రాక్షసులు తినిపడేసిన మునుల యొక్క ఎముకలు అని చెప్తారు. ఇంకా మీకు ఆ రాక్షస బాధ ఉండదులే అన్నాడు రాముడు. చంపేసి మీరు చెప్పేదాకా చేయకపోవడం మా తప్పైపోయింది, మేము రక్షించాల్సిన వాళ్ళం అని అన్నాక వాళ్ళు వెళ్ళేదాకా ఆగి, అది సీత గొప్పతనం. వాళ్ళు ఎదురుగా మాట్లాడలా. వాళ్ళు వెళ్ళాక అడిగింది, నీకు రాక్షసులకి ఎటువంటి శత్రుత్వం లేదు కదా, ఎందుకు వాళ్ళని చంపుతానన్నావని. మగవాళ్ళ విషయం నీకెందుకు అనలేదు రాముడు. అనకుండా దానికి రీజన్ చెప్తాడు. ఆవిడ కన్విన్స్ అయింది. అంటే రాముడు ఎక్కడన్నా ధర్మ మార్గం తప్పుతున్నాడా అన్న సందేహం వస్తే తను హాయిగా నిక్కచ్చిగా నిగదీసిందండి. మండోదర్ అలాగే నిగదీసింది. రావణుడు కానీ వినలేదు. వినలేదు కనుకే నశించాడు. అయితే అలాగే తార, అందరూ కూడా వాళ్ళు భర్త తప్పు చేస్తున్నట్టు అనుమానం వస్తే వాళ్ళని నిగ్గదీశారండి. వాళ్ళు భార్యలు నిగ్గదీసినప్పుడు సమాధానం చెప్పి వాళ్ళకు అనుకూలంగా ఉన్నవాళ్ళు చరిత్రకి ఎక్కారు. భార్య మాట వినని వాళ్ళు చరిత్రహీనులయ్యారు. వాళ్ళు పతివ్రతలంటే. బాగుందమ్మా. పతివ్రతలు అంటే ఒక భర్తనే వ్రతంగా భావించి చేసేవాడు. ధర్మ మార్గంలో ధర్మ వాడు తప్పు దారిని పెడుతుంటే సరిదిద్దాల్సిన పనే ఉంది. బాగుంది. మరి ఒక భర్తని వ్రతంగా భావించకుండా మరి ద్రౌపది 5గురు భర్తల్ని వ్రతంగా భావించేసింది. ఆవిడ కూడా అక్కడ కూడా ఒకటి ఏంటంటే, ద్రౌపదీదేవి గురించి ఆ చరిత్ర భిన్నమైనటువంటిది. ఎందుకంటే ఏదో తెచ్చాను అంటే 5గురు పంచుకోండి అంది కుంతీదేవి. ఆవిడ మాట అబద్ధం కావడానికి వీల్లేదు గనక ఏం చేయాలని రకరకాల ధర్మ విషయంలో చాలా రకాలైనటువంటి చర్చలు చేసుకున్నారు. కుంతీదేవి నోటి వెంట అటువంటి మాట రాకూడదు కదా. ఎందుకు వచ్చిందంటే దైవవాక్కుగా వచ్చింది. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క పని జరగాలి అని అన్నప్పుడు అప్రయత్నంగా ఎవరి నోట వెంట మాట వస్తుంది. ప్రస్తుతం అప్రస్తుతం కానీ ఒక మాట చెప్తాను. ఉగ్రదాడి చేసినటువంటి వాళ్ళు ఎంత ఉగ్రమూకలైనా భారతదేశానికి పౌరుషం పొడుచుకొచ్చే ఒక మాట ఒకడి నోటి వెంట దైవవాక్కుగా వచ్చింది. పోయి మోడీకి చెప్పుకో అన్నారు. ఆ మాట అనకపోతే ఇంత పౌరుషం వచ్చేదా? కాదు. అది నేను అనుకోవడం భగవత్ ప్రేరణ అని. ఎగ్జాక్ట్లీ. మిగిలింది భగవత్ ప్రేరణ కాదు, ఇది మాత్రం భగవత్ ప్రేరణ. అది అన్నందుకే అంత పౌరుషం అందరికి, మొత్తం ప్రభుత్వానికి, అంత దేశంలో ఉన్న ప్రజలందరికీ పౌరుషం వచ్చి నా అన్న భేదం లేదు. ఎక్కడో కుళ్ళిపోయినటువంటి పురుగులు ఒకళ్ళకిద్దరికి తప్ప అందరికీ పౌరుషం పొడుచుకొచ్చింది కదా. అది అంత పౌరుషం పొడుచుకు రావడానికి ఒక ఉగ్రవాది నోట వచ్చిందండి. అది మామూలు వాళ్ళ వెంట కాదు. అంచేత ఎవరి నోటి వెంట వస్తుందో దైవ ప్రేరితమైనటువంటి వాక్కు మనం చెప్పలేం. అలా వచ్చింది కుంతి నోటి వెంట. వీళ్ళు కంగారు పడిపోయి కూర్చున్నారు. అప్పుడు అక్కడికి వ్యాసుడు వచ్చి దీనికి సంబంధించి ఇతివృత్తం చెప్తాడు. ఈవిడ పూర్వజన్మలో నాలాయని అని, భర్త కావాలని 5 సార్లు అడిగిందని, అంచేత
అలాగే ఇంద్రసేన అని, ఇంద్రసేన అయినప్పుడు ఐదుగురు ఇంద్రుడు 5 రూపాలుగా మారి ఒకే ఇంద్రుడు 5 రూపాలు ధరించి ఈవిడికి భర్తగా రావాలని ఒక ఇది ఉంది ఆ కథ. ఆ ఇతివృత్తం కారణంగా ఇప్పుడు వీళ్ళ 5గురు రూపాలు 5 వేరైనా ఉన్న తత్వం ఒకటే కనుక ఆవిడకి భార్యగా ఉంటుంది అని. తర్వాత ఈవిడ్ని పంచకన్యల్లో ఒకటిగా చెప్తారు. కన్య అనేటటువంటి పదానికి కూడా అవివాహిత అని అర్థం కాదు. పంచకన్యల్లో సీత, తార, మండోదరి, అహల్య వీళ్ళందరూ వివాహితులైనటువంటి వాళ్లే కదా. అవును. ఐ మరి- రిపీట్, వివాహితలే కదా. అవును. కన్య అంటే అక్కడ అర్థం ఏమిటంటే అన్పొల్యూటెడ్, అన్టింటెడ్ అని అర్థం. అంటే ఎటువంటి మాలిన్యము లేనటువంటిది అని అర్థం. ఆవిడికి ఈ కన్యలకు ఉన్న లక్షణం ఏమిటంటే ఎంత వయసు వచ్చినా వీళ్ళు పంచభూత తత్వాల నుండి ఉద్భవించినటువంటి వాళ్ళు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భూతం. ఈవిడేమో అగ్నితత్వం. అంచేత ఎంత వయసు వచ్చినా వారికి వార్ధకం రాదు, ప్రౌఢదశ మారదు, తర్వాత వాళ్ళ కన్యాత్వానికి భంగం రాదు అని వరం ఉంది. అందువల్ల ద్రౌపదీదేవి ఆ రకంగా ఉంటుంది అని చెప్తారు. ఈవిడ ద్రౌపదే సత్యభామాదేవికి పాతివ్రత్య ధర్మాలు కూడా చెప్పింది. బాగుందమ్మా. అంటే అన్ని బాగున్నాయి. పాతివ్రత్య ధర్మం అందరూ పాటించారు. మరి ఈ పాతివ్రత్య ధర్మాలు ఓన్లీ ఆడవాళ్ళకేనా, మగవాళ్ళకు ఉండవా? ఎందుకు లేదమ్మా? రాముడు అవతరించిందే దాంపత్య ధర్మం అనేది ఒకదానికి ఒక క్రమమైన పద్ధతి తరువాతి తరాల వాళ్ళకి ఆదర్శంగా చూపించటానికి. అందులో ఏమిటంటే స్త్రీలకి పాతివ్రత్యం ఎంత అవసరమో పురుషులకి ఏకపత్ని వ్రతం అంత అవసరం. ఇప్పుడు అది అంటున్నాం మనం. ఎప్పుడూ కూడా చట్టం మనకు నచ్చినట్టు మార్చుకుంటున్నాము. మార్చుకుని పైగా చట్టంలో లోపాలు ఉన్నాయి అని చెప్తున్నాం. అంతే తప్ప ఇంకొక వివాహం చేసుకోవడం అన్నది అంతకు ముందు ఉండేది. దాన్ని ఒక పద్ధతిలోకి తీసుకొచ్చాడు రాముడు. రాముడు తర్వాత ఎవరు ఇద్దరిని వివాహం చేసుకోలేదే. లేదు. అంతకుముందు దశరథ మహారాజు అది కూడా అవసరం కోసం చేసుకోవడం జరిగింది తప్ప ఇంకా మిగిలిన ఎవరు కూడా వివాహాలు చేసుకున్నట్టు ఏమీ లేదు. ఈయనొక్కరే, దశరథ మహారాజు ఒక్కడే. అది కూడా ఒక రాజకీయ కారణంగా జరిగింది. సరే, ఏది ఏమన్నా అది ఏకపత్ని వ్రతం చాలా ముఖ్యం. ఇది మనకి ఎక్కడ తెలుస్తుందంటే రావణుడు వచ్చి చాలా బెదిరిస్తాడు. అసలు నోటితో ఉచ్చరించరాని మాటలు మాట్లాడాడు అక్కడ. ఇప్పుడు నేను చెప్పలేనంత చండాలంగా మాట్లాడాడు. మాట్లాడితే సీతాదేవి ఒక గరిక పోచ ఎదురుగా పెట్టుకుని అసందేశాత్తు రామస్య, రాముడు నాకు సందేశం పంపల, తపశ్చానుపాలనాత్, నేను తపస్సు చేస్తున్నా, నీలాంటి పురుగు మీద నా తపశ్శక్తిని వృధా చేయడం నాకు ఇష్టం లేదు, అందువల్ల రెండిటి కారణంగా నిన్ను తగలబెట్టట్లేదు కానీ తగలబెట్టదగిన వాడివి నువ్వు అంది. ఆ శక్తి ఉందా అంటే అగ్నిని చల్లబడమంటే పడింది కదా. అయ్యాక ఆవిడ పైగా చెప్తుంది, హనుమంతుడి తోకకున్న నిప్పు చల్లబడమనడానికి 4 ఓట్లు పెడుతుంది. అందులో ఒకటేమిటంటే తను రాముణ్ణి తప్ప మరొకళ్ళని మనసులో తలుచుకోకపోయినట్టయితే అగ్నిదేవ సీతోభవ హనుమత అంది, హనుమంతుడికి చల్లబడమంది. రెండోది, ఇంకా రాముడికి నా మీద ప్రేమ ఉన్నట్టయితే ఉంది, ఎప్పటికీ పోదు. అదే కదా. ఒకవేళ నిరూపించబడాలి కదండి, లోపల ఉంది సరే, నిరూపితం కావాలి కదా. ఆయన ఏకపత్ని వ్రతం కలిగినటువంటి వాడైతే అని దానికి వేరే వ్యాఖ్యాతలు బాగా చెప్పారు. ఒకతే భార్య కలిగిన వాడని కాదండి, ఆ పత్ని భావం ఒకటే కలిగిన వాడు అంటే దాన్ని అర్థాలు కొంచెం అంటే సంస్కృత భాషకి అర్థాలు చాలా చక్కగా చెప్పవచ్చు. అంటే ఒకే భార్య కలిగి ఉండడం అని కాకుండా భార్యకి తానొక్కడే భర్త అయితే అని అర్థం కూడా చెప్పారు దానికి. సరే, ఏదేమన్నా పోని అట్లా వదిలేస్తాం. దాన్ని ఎవరి వ్యాఖ్యానాలు వాళ్ళకి పెట్టినా రాముడికి ఇంకా నా మీద దయ కలిగి ఉన్నట్టయితే, సుగ్రీవుడికి నా మీద అభిమానం కలిగితే, ఇలా చెప్పి సీతో భవ హనుమత అంది. అంటే అక్కడ ఏమిటి సీతాదేవి చేసిన పని? తన పాతివ్రత్యం నిరూపించడంతో పాటుగా రాముడి ఏకపత్ని వ్రతాన్ని కూడా ఆవిడ పరీక్ష పెట్టిందండి, మామూలుది కాదు. అంచేత పురుషులకు కూడా చాలా నియమాలు ఉన్నాయి. భార్యని రక్షించవలసిన బాధ్యత. అంటే ఈవిడ రక్షించుకోలేదా? రక్షించుకోగలదు. అయినా నీ డ్యూటీ నువ్వు చేయి, నువ్వు చేయలేనప్పుడు నేను చేస్తా. నీ డ్యూటీ నేనెందుకు చేయాలి?
నన్ను క్షేమంగా చూసుకోవాల్సిన బాధ్యత నీది, అవును. చెయ్యి. ఒకవేళ నీకు కుదరలేదు అనుకో ఏ కారణం కన్నా, అప్పుడు నేను ఎలాగో చేసుకుంటా. ద్రౌపది చేసుకోలేదు. వాడు వెంటపడుతూ ఉంటే కీచకుడు సూర్యుడిని ప్రార్థించి ఆ శక్తి తెచ్చుకుని ఒక్క తోపు తోస్తే వాడు వెళ్ళి ఎక్కడో పడ్డాడు కీచకుడు. ఆ తర్వాత భీముడు అక్కడి నుంచి సభకు వచ్చింది. సభకి వచ్చే ముందు జరిగింది కనుక అన్ని సందర్భాల్లోనూ తమ శక్తిని ప్రదర్శించక్కర్లేదు. ఆడవాళ్ళు అవతల వాళ్ళు చేయలేకపోతే అప్పుడు చేస్తాం. అంచేత భర్తలు రక్షించవలసినటువంటి బాధ్యత ఉండనే ఉంది. రక్షిస్తాను అన్నాడు గనక, లేనప్పుడు ఇప్పుడు చేసుకుంటుంది, ఎట్లాగో చేస్తుంది. ఎందుకు చేయదు? చేయకుండా ఉండలేదు. కనుక వారి బాధ్యతలు వాళ్ళకే ఉన్నాయి. తప్పనిసరిగా ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించటం అనేది ఉంది. అయితే రాను రాను తరువాతి కాలాల్లో స్వార్థపరత్వం పెరిగిపోయి ఆడవాళ్ల బాధ్యతలు గుర్తు చేస్తూ మగవాళ్ల బాధ్యతలను విస్మరించి దాన్ని సమాజంలో వ్యాప్తి చేయడం వల్ల సమాజం సర్వనాశనం అయిపోయిందండి. 150% పైగా ఆడపిల్లలు మన సంస్కృతి సంప్రదాయాల పట్ల కోపం తెచ్చుకోవడానికి, దూరం అయిపోవడానికి ఇదే కారణం. చక్కగా నిజంగా అమ్మా, చాలా చక్కటి విశ్లేషణ, నిజంగా గ్రేట్. అంటే జరిగింది కూడా అదే, ఒక భావన ఎక్కడో ఉన్నదాన పురాణాల నుంచి ఆడవాళ్ళు గౌరవించబడ్డారు, రాను రాను ఆడవాళ్ళు కించించబడ్డారు అనే ఒక భావన కలిగేలాగా చేశారు. నైస్ అమ్మా, బాగుంది, చక్కటి విశ్లేషణ. ధన్యవాదాలమ్మా.